ఒక పాత టీ షర్ట్ అయితే తీసుకున్నా. ఇట్లా చంక దగ్గర నుంచి కట్ చేసి తీసేసేయాలి. టీ షర్ట్ కి 4 వైపులా జాయింట్ లేబుల్ లేకుండా చూసుకోవాలి. టీ షర్ట్ చుట్టువైపులా కూడా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా యువతలకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేటట్టుగా ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు టీ షర్ట్ కి 4 వైపులా కూడా ఒక 3 ఇంచెస్ అటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ గ్యాప్ వచ్చేటట్టుగా 4 వైపులా ఇలా కట్ చేసి తీసేసేయాలి. టీ షర్ట్ చుట్టూరా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న ఉన్నాయి కదండి. టీ షర్ట్ డబుల్ పర్ మీద ఉంది కాబట్టి ఇవి 2 పీసెస్ కింద వస్తాయి. వీటిని ఓడకుండా ఒక 2 ముళ్ళ కింద చుట్టూ కూడా వేసేసుకోవాలి. మొత్తం వేయకుండా ఇట్లా కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోవాలి. 3 వైపులు వేస్తే ఒక వైపు అయితే ఓపెన్ వదిలేసాను. ఇప్పుడు నేనైతే వాడని ఒక బెడ్షీట్ అయితే తీసుకున్నాను. ఇంక ఇది వాడట్లేదండి, చిన్న చిన్న పీస్ కింద వచ్చేసింది అనేసి దీన్ని ఇంకా ఫోల్డ్ చేసేసి నేను దీంట్లో ఇలా ఫిల్ చేసేస్తున్నాను. మీ దగ్గర వేస్ట్ క్లాత్లు ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎక్కడ ఓపెన్ లేకుండా మొత్తం ముళ్ళేసి క్లోజ్ చేసేసేయాలి. అంతేనండి, పాత టీ షర్ట్ తో సూది దారం మిషన్ తో పని లేకుండా హ్యాండ్ మేడ్ పిల్లో అయితే రెడీ చేసుకున్నాము. ఇట్లా నేను ఇంకొక పిల్లో కూడా రెడీ చేశాను. లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, టాటా.